హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్ ఇక డైరెక్ట్ అటాక్ మొదలెట్టేశాడా? అల్లుడికి డైరెక్ట్గానే అటాక్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ అనేది ప్రస్తుతానికి బాగా వైరల్ అవుతున్న న్యూస్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? పవన్ కళ్యాణ్ తను నిన్న మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ గురించే మాట్లాడాడు, అల్లు అర్జున్కి కౌంటర్లు వేయడానికే ఆ విధంగా మాట్లాడాడని చెప్పేసి సోషల్ మీడియాలో అంతా వస్తుంది కదా. ఇందులో వాస్తవాలు ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. నిన్న పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం కోసం కర్ణాటక వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు సంబంధించిన కూడా మంత్రి కాబట్టి, సో ఆయన అటవీ శాఖకు సంబంధించి కొన్ని సమస్యల విషయంలో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించడం కోసం అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ శాఖకు సంబంధించిన ప్రతినిధులతో కలిశాడు. సో ఆ కలిసి ఆయన తన శాఖకు సంబంధించి ఈ కుంకి ఏనుగులు అనేవి కావాలి అని చెప్పేసి ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా సరే మేము ఆ ఏనుగులు పంపిస్తాము అని చెప్పేసి ఒప్పందం అయితే చేసుకున్నారు. కర్ణాటక అనేది కుంకి ఏనుగులకు సంబంధించి చాలా ఫేమస్ అనమాట. అక్కడ చాలా ఎక్కువగా వాటిని ట్రైన్ చేస్తూ ఉంటారు కుంకి ఏనుగుల్ని. సో వీటిని అడగడం, ఇక్కడ పంపించడం జరిగింది. సో ఈ ఏనుగులు ఎందుకు ఏంటి అనేది మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ క్రమంలో జరిగిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఈ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, అడవులను మనం పరిరక్షించుకోవాలి, అడవులను పరిరక్షించుకోవడం మన బాధ్యత అని చెబుతూ ఈ అడవుల్ని ఈ విధంగా కాపాడటము, అలాగే అడవులను పెంచి పోషించడము, ఇలాంటి పాత్రల్లో 40 ఏళ్ల క్రితం హీరోలు నటించేవాళ్ళు. కానీ ప్రస్తుతం మాత్రం అలా లేదు పరిస్థితి. అడవుల్ని నరికివేయడము, అడవుల్ని నరికి వాటిని ధ్వంసం చేసే పాత్రలు మాత్రమే హీరోలు చేస్తున్నారు. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ తను ఒక హీరోగా తను అలాంటి పాత్రలు చేయాలంటే నాకు ఎలాగో ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ బయలుదేరింది. ఈ మాటలు అల్లు అర్జున్ని ఉద్దేశించి అన్నాడు అని చెప్పేసి ఇప్పుడు చర్చ. అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా రోజులుగా ఒక గొడవ జరుగుతుంది, ఒక కోల్డ్ వార్ రన్ అవుతుంది అని చెప్పేసి బాగానే వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఎవరు కన్ఫర్మ్ చేసింది లేదు, ఒకరి మీద ఒకరు ఈ విధంగా కౌంటర్లు వేసుకోవడం కానీ ఇలాంటివి ఏవి చేసింది లేదు. కాకపోతే దీనికి బీజం ఎక్కడ పడింది అనేది కూడా మనకు తెలిసిందే. గత ఎలక్షన్స్లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్, అతను వైసీపీ పార్టీ అతను పార్టీ తరపు నుంచి పోటీ చేయడము, అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ అతనికి ప్రచారం చేయడం, ఇదంతా చేశాడు. సో దీంట్లో ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండగా నాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాత్రం ప్రచారం చేయలేదు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనివాడు ఇద్దరికి ప్రచారం చేయొచ్చు. ఇండివిజువల్గా ఆ ప్రతినిధులు గెలిస్తే బాగుంటుంది అని అతను కోరుకోవచ్చు, దాంట్లో తప్పేమీ ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక పార్టీకి చేసి మరో పార్టీ అభ్యర్థికి చేయకుండా ఉన్నాడో అక్కడే డౌట్ మొదలైపోయింది. పైగా రామ్ చరణ్, అలాగే సాయి ధరమ్ తేజ్, అలాగే జబర్దస్త్ నటులు కూడా వచ్చి పిఠాపురంలో ప్రచారం చేసి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు. అలాంటి సమయంలో కుటుంబం నుంచి ఎందుకు రాలేదనే ప్రశ్న అయితే వస్తుంది కదా. పైగా వేరే వ్యక్తికి వెళ్ళి చేయడము, ఇదంతా కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది. సో మనం కూడా దీని గురించి 1-2 సార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా ఒక పార్టీకి సంబంధించిన ప్రచారం అనేది ఆ పార్టీ మొత్తానికి సంబంధించిన ఐడియాలజీని సమర్థించడం లాంటిది, ఆ పార్టీ ఎలక్షన్లో గెలవాలని మనం కోరుకోవడం లాంటిది అని కూడా మనం కొద్దిగా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే రాజకీయంగా మనకి ఏ సిద్ధాంతం లేకపోతే ఏదో ఒక సిద్ధాంతాన్ని కలిగిన పార్టీని మనం సపోర్ట్ చేయకూడదు, జాగ్రత్త వహించాలి. ఏ సిద్ధాంతం లేనివాడు ఆ పర్టికులర్ ఇష్యూ మీద మాట్లాడితే తప్పులేదు, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడితే తప్పులేదు. కానీ అలా కాకుండా వాళ్ళ సిద్ధాంతాలకి, లేదా వాళ్ళ స్టాండ్కి, లేదా వాళ్ళు గెలవాలి, వాళ్ళు నిలబడాలి అన్నట్లుగా ఒక మద్దతు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహిస్తే బాగుండేది. కానీ ఆయన కాస్త మెచ్యూరిటీ చూపించలేకపోయాడు ఈ విషయంలో. అయితే ఇది ఇక బాగా వివాదమైంది. అల్లు అర్జున్ సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు కానీ బయర్స్ కానీ ముందుకు రాని పరిస్థితి ఏర్పడి చివరికి ఆ సినిమా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో డిసెంబర్ దాకా ఆ సినిమాను పోస్ట్పోన్ చేస్తే దీనికి కారణం పవన్ కళ్యాణే అని చెప్పేసి అల్లు అర్జున్ వర్గీయులు కాస్త ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడము, అంటే సోషల్ మీడియాలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇటువైపు వీళ్ళ మీద కౌంటర్లు వేయడం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇది సినిమా పోస్ట్పోన్ అవడానికి ఇతర కారణాలు కూడా అనేకం ఉన్నాయి, కేవలం ఇదే కాదు. అయితే ఇది నిజానికి మరి డిస్ట్రిబ్యూటర్స్ భయపడ్డారా, లేకపోతే థియేటర్ యజమానులు వాళ్ళు ఏమన్నా ఆందోళన పడ్డారా, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందని, లేకపోతే ప్రభుత్వమే వాళ్ళని వెనకడుగు వేసేలా ఏమన్నా టాక్టిక్స్ ప్లే చేసిందా, ఇవన్నీ బయటికి రాలేదు. కానీ కొన్ని సూచనప్రాయంగా జరిగి ఉండొచ్చు అనే అంచనా అయితే ఉంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే అది డైరెక్ట్గా ఆయన ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఉంది పవన్ కళ్యాణ్. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన అడవులను నాశనం చేయడం కావచ్చు, ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు ఏమున్నాయి గట్టిగా ఆలోచిస్తే, ఒకటి కేజీఎఫ్లో ఉన్న పాత్ర కూడా నెగిటివ్ పాత్రే. చివరికి ఆ పాత్ర సెకండ్ పార్ట్లో చనిపోతుంది అనుకోండి, అంటే చనిపోయినట్టుగా చూపించారు. కానీ అప్పటిదాకా ఆ పాత్ర చేసిందంతా కూడా గ్లోరిఫికేషన్ తోటి, అదేదో న్యాయం కోసం, ఏదో అతను ఏదో సక్సెస్ కోసం చేస్తున్నట్టుగా, అది జీవితానికి సంబంధించి ఒక గొప్ప ప్రైడ్ లాగా, ఒక గ్లాడియేటర్ లాగా తీర్చిదిద్ది చూపించారు. కానీ అదంతా కూడా నెగిటివ్ యాంగిలే.
సో అధికార దాహంతోటో లేకపోతే ఒక స్మగ్లింగ్ లేకపోతే ఒక వర్కర్స్ని బానిసలుగా ఉపయోగించుకొని వ్యవస్థలన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అలాంటి పాత్రలు అనేవి నెగిటివ్ పాత్రలే అవుతాయి. సో ఆ విధంగా దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోనో లేకపోతే మరో విధంగానో పుష్ప అనే సినిమాని తీశారు. సో పుష్పలో కూడా ఇదే విధంగా అడవుల్ని నరికివేయడము, ఆ ఎర్రచందనం కోసం స్మగ్లింగ్ చేయడము ఇదంతా కూడా కంటెంట్. సో అందులో హీరోగా అల్లు అర్జున్ చేశారు. అదే దీంట్లో కూడా మళ్ళీ ఒక మెలిక, ఇట్లాంటి పాత్రలు ఎలా చేస్తారు, ఇలాంటి పాత్రకి ఎలా నేషనల్ అవార్డు ఇస్తారని అందరూ గోల పెట్టినప్పుడు పాత్రను పాత్రలాగే చూడాలి అనే వాదన కూడా వచ్చింది. అది నిజమే, ఒక పాత్రను పాత్రలాగా మాత్రమే చూడాలి, పైగా ఇది సగం పాత్రే కదా, ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది అనే వాదన కూడా వచ్చాయి. మరి సగం పాత్రకి అవార్డు ఎలా వస్తుందనే ప్రశ్న కూడా ఉంది అలా మాట్లాడుకుంటే. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయనుకోండి. కాకపోతే ఈ పాత్రను మేము హీరోగా ఏం చెప్పలేదు కదా, ఈ పాత్రను హీరో అని మేము అనట్లేదు అని కూడా మేకర్స్ అన్నారు. హీరో అన్నప్పుడు హీరో కాని పాత్రకి పాటలు ఎందుకు ఉన్నాయి, హీరో కాని పాత్రే ఫైట్లలో ఎందుకు గెలుస్తున్నాడు, హీరో కాని పాత్ర సిన్సియర్గా పనిచేసే పోలీస్ ఆఫీసర్ల మీద ఎందుకు కౌంటర్లు వేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద రివెంజ్లు తీర్చుకున్నప్పుడు ఎందుకు థియేటర్ అంతా కూడా ఎరక్ట్ అయ్యి అంత ఎమోషన్ క్రియేట్ అయ్యేలాగా బీజిఎంలు ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే టెక్నికల్గా ఇప్పుడు కథ ప్రకారం ఆ పాత్ర ఏంటి అనే దాన్ని ఈ టెక్నికల్ విషయాలు కూడా డిసైడ్ చేస్తాయి. మ్యూజిక్ హీరోకి ఇచ్చే మ్యూజిక్కా విలన్కి ఇచ్చే మ్యూజిక్కా అది తెలియజేస్తుంది. అట్లాగే లో యాంగిల్ కెమెరాలు అవి ఏ పాత్రకు ఎందుకు ఎలివేట్ చేయడానికి పెడతారు. సో ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు కూడా అతను హీరోని విలన్ని డిసైడ్ చేస్తాయి. దీనికి ప్రత్యేకంగా కథలో మేము చెప్పలేదు కదా అంటే అయిపోదు. ఆ గ్లోరిఫికేషన్ అనేది ఒక క్రైమ్ కావచ్చు, ఏదైనా సరే గ్లోరిఫికేషన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. సో ఈ గ్లోరిఫికేషన్ ఒక హీరోయిజం అనేది మన సైకలాజికల్గా మనకు అర్థమైపోతుంది. సో ఇదొక టాపిక్ అయితే ఈ విధంగా చేసి వాళ్ళు ఏదో కవర్ చేసుకోవడం ప్రయత్నించారో అదంతా అయిపోయింది. మొత్తానికి దీనివల్ల వచ్చే నెగిటివ్ కామెంట్లు అయితే బాగానే మూటగట్టుకుంది ఈ పాత్ర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ నెగిటివ్ కామెంట్లలో భాగంగా విమర్శించడం జరిగింది. సో ఇది డైరెక్ట్గా ఆయన పేరు చెప్పి విమర్శించలేదు, కానీ అందరికీ క్లారిటీ వచ్చింది ఇది ఆ పాత్రే అని. సో పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా అన్నారా లేకపోతే యథాలాపంగా అనుకోకుండా వచ్చేసిందా అనేది ఇక్కడ ఉన్న క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా అని ఉండకపోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సహజంగానే కొన్ని ఏవైతే సమాజానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు తెలియకుండా తన చుట్టూ ఉన్న లేదా తనకు ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి ఏదో ఒక వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు. సో ఆ విధంగా యథాలాపంగా ఒక సినిమా ఉంది పుష్ప అనేది గుర్తొచ్చింది టక్కున అనేసి ఉండొచ్చు అనే అంచనా కూడా ఉంది. కాకపోతే ఇక్కడ మరో డౌట్ కూడా ఉంది. ఏంటంటే బయ్యర్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడైతే వెనకడుగు వేశారో దాని వెనకాల గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండుండొచ్చు కదా అనే ప్రశ్న అయితే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకేమో నేను అలాంటి పాత్రలు చేయాలంటే ఇబ్బంది పడతాను అని అన్న వ్యక్తే గతంలో మాఫియా డాన్ పాత్రలు చేశాడు. పంజా అనే సినిమా లేకపోతే బాలు అనే సినిమాల్లో అవన్నీ మాఫియా డాన్ పాత్రలే కదా. సో దాంతోపాటు కొన్ని సినిమాలు ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచే అనేక మంది హీరోలు అడవి దొంగలు, జేబు దొంగలు ఇట్లాంటి పాత్రలు సో అనేకం ఉన్నాయి. సో నెగిటివ్ పాత్ర చేయడం అనేది తప్పు కాదు, కాకపోతే దాన్ని గ్లోరిఫై చేసి ఒక కథానాయకుడిగా అందరూ ఇన్స్పైర్ అయ్యేలాగా చేస్తే అది తప్పు. తప్పును తప్పు అని చెబుతూ డైరెక్టర్ ఒక జస్టిఫికేషన్ ఇస్తూ సినిమా తీస్తే అది తప్పేమీ కాదు. నిజానికి ఈ సమస్య అంతా కూడా డైరెక్టర్ల దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఐడియాలజీతో ముందుకు వెళ్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ని నమ్మాడు, చేశాడు, నటుడిగా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. అవతల వాళ్ళని ప్రశ్నించేటప్పుడు మనం కూడా ప్రశ్నించుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా నెగిటివ్ పాత్రలు చేశాడు, అంటే హీరోగా చూపిస్తూనే. కాబట్టి ఈ వాదన అనేది ఇక ఇలా కొనసాగుతూ ఉంటుందేమో. సో ఈ సోషల్ మీడియాలో అయితే గట్టిగా చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అన్నాడు అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అదేమీ లేదు, ఆయన క్యాజువల్గా అన్నాడు, ఆయన ఈ విధంగా ఇద్దరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అల్లు అర్జున్ నిజ జీవితంలో చాలా బాధ్యతగా ఉంటాడు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కూడా అన్నారు. నిన్న ఏవైతే వైనాడు వరదలు ఉన్నాయో ఆ వరదలకు సంబంధించి కూడా అల్లు అర్జున్ కొన్ని విరాళం ప్రకటించడం జరిగింది, కొన్ని లక్షల రూపాయలు. సో ఈ విధంగా సోషల్ మీడియాలో అయితే రచ్చ జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా అన్నాడో లేదో తెలియదు, కానీ ఈ సినిమాకి సంబంధించి అయితే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆడియన్స్లో ఎలాంటి వైబ్స్ రన్ అవుతాయి, ఏ విధంగా ఆడియన్స్ దీన్ని ఫీల్ అవుతారు అనేది పెద్ద క్వశ్చన్. ఆల్రెడీ ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. సో పోస్ట్ పోన్ అవ్వడమే సినిమాకి కాస్త వైబ్ని తగ్గించే విషయం. ఏదైతే ఆ పబ్లిసిటీ కావచ్చు ఇదంతా కూడా ఆ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ని కాస్త తగ్గించే ప్రమాదం ఉంది. కాకపోతే వీళ్ళు స్టార్లు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రమోషన్స్ ద్వారా తిరిగి తీసుకురావడం పెద్ద కష్టమేం కాదనుకోండి. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్కి ఏ విధంగా కౌంటర్లు ఇవ్వబోతున్నాడో.